హాయ్ గాయ్స్, వెల్కమ్ టు షిరిడి వ్లాగ్. షిరిడిలో అయితే మేము 2 days ఉన్నాము. షిరిడిలో దర్శనం ఎలా జరిగింది, మేము ఎలా స్పెండ్ చేసాము షిరిడిలో, ఇంకా ఎక్కడ స్టే చేసాము, షాపింగ్ ఎలా చేసాము. షిరిడిలో మేము సాయి ఆశ్రమ్ భక్తి నివాస్లో స్టే చేసాము. ఇక్కడ పర్ డేకి వచ్చేసి 200 to 250 రూపీస్ అవుతుంది స్టే 24 hours కోసం. సో ఇక్కడ అయితే టిఫిన్ మాత్రం 5 రూపీస్కి దొరుకుతుంది. సో మార్నింగే మేము లేచాము కాబట్టి దర్శనం కోసం ఫస్ట్ టిఫిన్ అయితే తెచ్చుకున్నాము. 5 రూపీస్కి ఒక ప్యాకెట్లో మనకి 5 పూరీస్ ఇస్తారు, ఇంకా స్ప్రౌట్స్ కూడా ఇస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుండే. చాయ్ ఇక్కడ 2 రూపీస్కి, ఇంకా మిల్క్ కాఫీ అయితే 3 రూపీస్కి చాలా ప్యూర్గా దొరుకుతుంది ట్రస్ట్ తరపు నుంచి కాబట్టి. మేమైతే టిఫిన్ చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. షిరిడికి వెళ్ళే ప్రతిసారి మేమైతే ఫస్ట్ సాయిబాబాని దర్శనం చేసుకోకముందే ఖండోబా టెంపుల్కి అయితే వెళ్తాము. ఖండోబా ఎవరో కాదు, సాయిబాబాని షిరిడి ఆవు సాయి అని పిలిచిన బాబా అన్నట్టు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి అయితే మేము దర్శనం చేస్తాం. ఖండోబా షిరిడికి పిలిచారు కాబట్టే సాయిబాబా షిరిడికి వచ్చారంట. అందుకే ఖండోబా టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. టెంపుల్ ఇన్సైడ్లో అయితే ఫోన్స్ అలౌ లేవు, అందుకే ఫోన్స్ లాకర్లో పెట్టేసిన తర్వాత దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళింది అయితే గురువారమే. సో గురువారం చాలా రష్ ఉండే. ప్రతి ఛాంబర్స్ లాగా రూమ్స్ ఉండే. రూమ్స్లో 2 to 3 hours అయితే స్టే చేపిస్తున్నారు. విఐపి పాస్ తీసుకున్నాం నలుగురు కోసం, 200 per personకి. దర్శనం 1 hour లోపే అయిపోయింది. గురువారం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎన్నో ఇయర్స్ తర్వాత ఇలా ఫ్యామిలీతోని కలిసి వచ్చాము షిరిడికి. ఇంకా ద్వారకామాయిలో కూడా మేము ఆరతికి టైంకి ఉండే, సో అటెండ్ అయ్యాము అక్కడ కూర్చొని. ఆరతి కూడా చాలా బాగా అనిపించింది. దర్శనం జరిగిన తర్వాత అక్కడ ఇన్స్టెంట్గా ఫొటోస్ తీసిస్తూ ఉండే. సో ఫ్యామిలీ అందరం దిగాము. ఇక్కడ ఫోటో ఒక షీట్ వచ్చేసి 100 to 150కి అయితే పడుతుంది. మేము 4 members 4 different types ఆఫ్ ఫొటోస్ తీసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత ఆశ్రమంకి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే రెడీ అయిపోయాము షాపింగ్ కోసం. ఆశ్రమంలో అయితే మిల్క్ తాగేసాము. ఈవినింగ్ అయితే చాలా బాగా అనిపించింది. హాట్ మిల్క్ తాగుతుంటే, వింటర్ కదా. మేము 2 days స్టే చేసాం షిరిడిలో. సో 2 days మేము ఏమేమి షాపింగ్ కవర్ చేసామో దీంట్లో అయితే చూసాము. షాప్లో బార్గెన్ చేస్తే ఐటమ్స్కి ప్రైస్ అయితే తగ్గిస్తారు. ఇంకా షిరిడిలో మెయిన్ నేను ఎప్పుడు వెళ్ళినా కానీ సోలాపూర్ చెప్పులు అంటారు కదా, లెదర్వి. సో ఆ చెప్పులు అయితే తీసుకుంటా. అవి మంచి 3-4 years అయితే పక్కా ఆగుతాయి. ఇంకా టెంపుల్ ముందున్న షాపింగ్ లైన్ అయితే కవర్ చేసుకోండి. అక్కడ చాలా చీప్కి రోడ్ పైనే సైడ్కి అమ్ముతూ ఉంటారు. పర్సెస్ మాత్రం 50 రూపీస్ to 100 రూపీస్కి. ఇంకా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి. షిరిడిలో మాల్ ఉంది కదా కాంప్లెక్స్, ఆ కాంప్లెక్స్ కూడా కవర్ చేయండి. దాంట్లో కూడా కొన్ని షాప్స్లో మంచి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఆశ్రమ్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. నేను డీటెయిల్గా అయితే ఇంకొక వీడియో పెడతాను.
గురువారం వచ్చినందుకు మాకు పాల్కి కూడా విట్నెస్ చేసేటందుకు దొరికింది. చాలా మంచి ఫీలింగ్ అనిపించింది పాల్కి చూసిన తర్వాత. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.